హాయ్ అండి. ఇవాళ ఉమ్మనీరు లీక్ అయిన కండిషన్స్ గురించి మాట్లాడుకుందాము. 9th మంత్లో కనుక ఉమ్మనీరు లీక్ అయితే ఎలా తెలుస్తుంది? వాటర్ లాగానే ఉంటుంది ఉమ్మనీరు కూడా. యూరిన్ లాగానే వాటర్ లాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం స్టిక్కీగా గమ్ము లాగా అలా కూడా ఉండొచ్చు. కాకపోతే వాటర్ లాగా ఉంటే అది ఉమ్మనీరు అవునా కాదు తెలుసుకోవాలంటే అది మనకు తెలియకుండా పడిపోతూ ఉంటాయి, బట్టలన్నీ తడిచిపోతూ ఉంటాయి అన్నమాట. ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది. అదే యూరిన్ అనుకోండి, ఆ రీజియన్లో నుంచి మనకు ఆ సెన్స్ తెలుస్తుంది. యూరత్రా నుంచి వస్తున్నట్టుగా మనకు సెన్స్ తెలుస్తుంది, అక్కడి నుంచి వస్తున్నట్టుగా. ఒక్కోసారి బాత్రూమ్కి వెళ్ళకుండా కూడా పడిపోతూ ఉంటాయి. బట్ ఆ సెన్స్ ఎక్కడి నుంచి వస్తుందనేది తెలుస్తుంది. కొంతమంది చాలామంది చెప్పగలుగుతారు, కొంతమంది మాత్రం చెప్పలేకపోతారు. 9th మంత్లో కనుక వస్తే ఉమ్మనీరు లీక్ అవుతుంటే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పి మన హాస్పిటల్కి బయలుదేరి వచ్చేయటమే అనమాట. సో అప్పుడు ఇండక్షన్ పెట్టుకుంటారు. ఉమ్మనీరా కాదా కన్ఫర్మ్ చేసుకున్నాక డాక్టరు స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేస్తే అది సర్విక్స్ నుంచి కనుక వస్తుంటే అది ఉమ్మనీరే అని కన్ఫర్మ్ చేసుకున్నాక డ్రిప్ పెట్టేసుకుంటారు అనమాట. నార్మల్ డెలివరీ మోస్ట్లీ నార్మల్ డెలివరీ ట్రై చేస్తారనమాట ఎవరైనా, ఇన్కేస్ ప్రీవియస్ సిజేరియన్స్ అలాంటివి ఏమన్నా అయితే తప్ప. ఇది 9th మంత్ అయితే ఇట్లా జరుగుతుందండి, బాగానే ఉంది. కానీ 7th 8th మంత్స్లో కూడా ఒక్కోసారి ఉమ్మనీరు పడిపోయి వస్తూ ఉంటారు. వాళ్ళు నిన్న పడిపోయింది, మొన్న పడిపోయింది, మొన్నటి నుంచి పడుతుంది అలా చెప్తారు కొంతమంది. అలా చెప్తే మేము ఏం చేయలేమండి. కాకపోతే వెంటనే కనుక వస్తే అది ఉమ్మనీరు ఏదైనా వాటర్ లాగా బట్టలు తడిచిపోతున్నప్పుడు మనం కంగారు పడి హాస్పిటల్కి వస్తే కనుక దానికి మా ఉమ్మనీరు అనేది అయితే కనుక స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి, పెయిన్స్లోకి వెళ్లకుండా ఉంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని ఆపడానికి ట్రై చేస్తాం. అట్లీస్ట్ 2 days అన్నా ఆపడానికి ట్రై చేస్తాం అనమాట. తర్వాత స్టెరాయిడ్ ఇచ్చిన తర్వాత ఇంకా పెయిన్స్లోకి వెళ్తే కనుక డెలివరీ చేస్తాం. పెయిన్స్లో కనుక వెళ్ళకపోతే యాంటీబయాటిక్స్ ఇచ్చి అట్లాగే కొంచెం రెస్ట్గా ఉంచి కొన్ని రోజులు గడపడానికి ట్రై చేస్తాము. సో అట్లా మోస్ట్లీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇట్లా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఎర్లీగా ఉమ్మనీరు పడిపోవటం, ఎర్లీగా పెయిన్స్ రావటం లాంటి జరుగుతుంది. ఒక్కోసారి యూట్రైన్ కెపాసిటీ కనుక కూడా ఎక్కువగా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ మెయిన్ రీజన్ అండి. ఇలాంటివి లేకుండా చూసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇట్లా ఏదైనా ఉమ్మనీరు డౌట్ ఎప్పుడు వచ్చిన డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర ఎగ్జామిన్ చేయించుకుని చూసుకుంటే బెటర్. అవునైనా కాకపోయినా మీరు డౌట్ క్లియర్ చేసుకుంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ.